దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం సహోదరి సోదరుడా చాలా జాగ్రత్తగా మనం విందాం. ఈరోజు వర్తమానం మనకు శిశువు పుట్టెను లేదా కుమారుడు అనుగ్రహించబడెను. ఎందుకు ఆ శిశువు పుట్టాడు, ఎందుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనేది ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడి బలపరిచి దీవించునుగాక. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటండి? మనకు శిశువు పుట్టెను లేదా కుమారుడు అనుగ్రహించబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా చక్కగా చూడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ వచనం మనం చదివినప్పుడు ఈ వాక్య భాగాన్ని ఇది చాలా సార్లు మనం విన్నాం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ వాక్య భాగంలో దాగి ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు ఈ సమయంలో మనం చూడబోతున్నాం. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరి శిశువు, ఎవరి కుమారుడు, ఎవరి ద్వారా ఈ మాటలు దేవుడు పలికిస్తున్నాడంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈయన ద్వారా కాదు, అనేక మంది ప్రవక్తల ద్వారా బైబిల్లో మాట్లాడినాడు. ఈరోజు యెషయా ద్వారా పలికిన మాటలను మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మనకు శిశువు పుడతాడంట అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు ఇంచుమించు యెషయా ప్రవక్త ద్వారా 500 సంవత్సరాల పైబడి ముందు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవాతి దేవుడు మాట్లాడినాడు. మీకు శిశువు పుడతాడు, మీకు కుమారుడు అనుగ్రహించబడతాడని తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షాన ఈ మాటలు మాట్లాడినాడు. మనం ఒకసారి గమనిస్తే ఆ శిశువు మనకు పుట్టినప్పుడు, ఆ కుమారుడు మనకు పుట్టినప్పుడు అనగా ఇశ్రాయేలుకు పుట్టినప్పుడు వారి జీవితాల్లో వెలుగులు, వాళ్ళ జీవితాల్లో ఆనందం కలుగుతుందని దేవుని పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. ఒకసారి ఆ మాటలు మనం చూసి వివరణలోకి వెళ్దాం. ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. హల్లెలూయా. ఏం చూడబోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళ బ్రతుకుల్లో ఆనందం లేదు, వారి బ్రతుకుల్లో సంతోషం లేదు, వారి బ్రతుకుల్లో ఉత్సాహం లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా ఏంటంట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. ఏమండి, కోతకాలమున మనుషులు ఏం చేస్తారు? ఎందుకంటే ఆ ఫలం దొరికింది కాబట్టి, ఆ పంట దొరికింది కాబట్టి, ఆ పంట సమృద్ధిగా వచ్చింది కాబట్టి మనుషులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. అందుకే మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులు కోతకాలమున సంతోషించినట్లుగా సంతోషించెదరు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు. హల్లెలూయా. దోపుడు సొమ్ము దోచుకున్న వాళ్ళు ఎలా సంతోషిస్తారు? ఆ రీతిగా ఏమండి, ఆ రీతిగా శిశువు పుట్టబోతున్నాడు, కుమారుడు అనుగ్రహించబడబోతున్నాడు. మీ జీవితాలలో అలాంటి ఆనందం, సంతోషం మీకు కలుగుతుందని యెషయా ప్రవక్త ముందుగానే యేసు ప్రభు పుట్టక మునుపు యేసు ప్రభు గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకే ఈ విషయాలని చెప్తూ ఆయన ఏమన్నాడంటే 6వ వచనంలోకి వచ్చే లోపల పైనున్న భాగంలో కొన్ని కష్టాలు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నాయి, శత్రు చేతిలో ఉన్నారు, ఏమండి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులలో వారు ఇబ్బందుల్లోనే ఉండకుండా వారు సంతోషించే దినాలకు రావాలని, దోపుడు సొమ్ము
దోసుకుని ఆనందించే వారిలాగా వారు ఆనందించాలని వారితో కొన్ని విషయాలు చెప్తూ 6వ వచనంలోకి వచ్చి ఈ మాట అంటున్నాడు. ఏలనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మన దేవుడు ఎవరంట? బలవంతుడైన దేవుడు. యేసు క్రీస్తు ప్రభు శిశువు ఎవరంట? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క జీవపు మాటల్లో నుంచి మనం గమనించినప్పుడు, అనగా ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు ఇంచుమించు 8 విషయాలు దాగి ఉన్నాయి. ఎన్ని విషయాలు దాగి ఉన్నాయండి? 8 విషయాలు. నంబర్ 1 మనం గమనిస్తే, ఒక శిశువుగా వస్తున్నాడు, కుమారుడుగా వస్తున్నాడు, రాజ్యభారమును భరించడానికి వస్తున్నాడు, ఆశ్చర్యకార్యములు చేయడానికి వస్తున్నాడు, ఆలోచనకర్తగా వస్తున్నాడు, బలవంతుడైన దేవుడిగా వస్తున్నాడు, నిత్యుడిగా తండ్రిగా వస్తున్నాడు, సమాధానం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. ఆ కుమారుడు లేదా ఆ శిశువు మన కోసం అనుగ్రహించబడినని దేవాతి దేవుడు చెప్పిన ప్రకారం ఎక్కడి నుంచి అనుగ్రహించబడతాడంటే యెషయా మొద్దులో నుంచి అనుగ్రహించబడతాడు. యెషయా అనగా దావీదు యొక్క తండ్రి, ఆ యొక్క స్థానంలో నుంచి ఆయన అనుగ్రహించబడతాడంట. యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఈ మాట. ఒకసారి చదువుకున్న మాటలు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. శిశువు ఎలా పుడతాడంటే మనం చదువుదాం. యెషయా మొద్దు నుండి ఏంటండి? ఎవరి నుండి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చదవండి. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని స్తోత్రం. యెషయా నుండి ఎవరు పుడతారంట? చిగురు పుట్టును. అంటే అర్థమైందో తెలుసా? దావీదు వంశంలో నుంచి చిగురు పుడుతుంది. దావీదు చిగురు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక శిశువుగా పుడుతున్నాడు. దావీదు ముద్దులో నుంచి, అనగా దావీదు యొక్క వంశంలో నుంచి పుడతాడని ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా మొద్దులో నుండి ఏం పుడుతుందంట? చిగురు పుట్టును. ఏమండి, ట్రీ ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? క్రిస్మస్ ట్రీ అంటే ఏంటో తెలుసా? యెషయా మొద్దులో నుండి చిగురు పుడుతుంది. అనగా ఆ చిగురు అనగా ఒక చిన్న లేత మొక్క. ముద్దులో నుంచి మనం చూస్తున్నాం. ఒక మొక్కని లేదా ఒక చెట్టుని నరికేస్తే, పూర్తిగా నరికేస్తే కొన్ని దినాలకి నరకబడిన ఏమండి ఆ ముద్దులో నుంచి ఏమవుతాయి? కొన్ని చిగురులు వస్తాయి. అలాగనే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, యెషయా మొద్దుల నుండి చిగురు పుట్టును. హల్లెలూయా. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అనే శిశువు. ఇక రెండవది వద్దాం. కుమారుడు అనుగ్రహించబడును అని ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? కుమారుడు మీకు అనుగ్రహించబడును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే ఈ మాట చెప్పకు మునిపే ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఆయన చెప్పాడు, ప్రవశించాడు. మనం చూద్దాం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనుకు ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈ సమయంలో మనం గమనించినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, తానే ఒక సూచన మీకు చూపించను. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇంచుమించు క్రీస్తుపురం ఆయన 500 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ప్రకారం ఈ లోకానికి కన్యక గర్భంలోంచి అవతరించాడు. మొత్తం చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో విడుదలను, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో రక్షణను వారికి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వారితో పాటు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంతకీ మనం చూసాం, ఆయన శిశువుగా పుట్టాడు, కుమారుడుగా మన కోసం అనుగ్రహించబడ్డాడు.
ఎందుకు శిశుగా పుట్టాడు, ఎందుకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడంటే నంబర్ 1 ఇప్పుడు చూద్దాం మనం. నంబర్ 1 ఎందుకంటే రాజ్యభారమును మోయడానికి. ఏంటండి? రాజ్యభారము, ఈ ప్రపంచ భారం అంతటిని మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు, శిశువుగా అనుగ్రహించబడ్డాడు. ఏముంది లోకమునంటే ఆదముల ద్వారా వచ్చిన శాపం, పాపం వలన ప్రతి ఒక్క మానవుడు, ప్రతి స్త్రీ పురుషులు పాప భారమును భరిస్తూ ఏమండి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నశించిపోతుండగా ఈ భారాన్ని ఆయన మోసి ఆయన మన కొరకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ భారానికి విడుదలను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఎందుకోసం వచ్చాడంటే ఆయన నంబర్ 1 రాజ్య భారమును మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం దయచేసి చూస్తే 22వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి ప్రియా సహోదరి సోదరులారా, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. హల్లెలూయా. ఎవరి భారమును ఎవరి మీద ఉంచుతాడంట? తండ్రినే దేవుడు. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడను మూయజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమండి, దావీదు ఇంటి తాళపు భారాన్ని మోయడానికి లేదా తీయడానికి ఆయన లోకానికి వచ్చాడు. అధికారం ఆయనకి అనుగ్రహించబడిందంటే కుమారుడికి. 2వ లైన్ చదువుదమ్మా. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. భారాన్ని ఆయన తీయగా ఎవరు మూయలేరు, ఎవరు ఆయన మూస్తే ఎవరను తీయలేరు. ఎందుకు వచ్చాడు ఆయన? రాజ్య భారం మోయడానికి, దావీదు యొక్క వంశంలో ఉన్నటువంటి భారాన్ని తీయడానికి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క భారాన్ని తీసివేయడానికి. అంత మాత్రమే కాదు, మన జీవితాల యొక్క పాప భారాన్ని తీయడానికి ఆయన వచ్చాడు, లేదా మోయడానికి ఆయన వచ్చాడు. ఒకవేళ మన భారం మనే భరిస్తే మన జీవితాల్లో శాంతి ఉండదు, మన జీవితాల్లో సమాధానం ఉండదు, మన జీవితాల్లో నెమ్మది ఉండదు. చివరికి పాప భారాన్ని మోస్తూ 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 పాపం అనే శాపంలో మునిగిపోయి ఆరిని అగ్నిగుణానికి ఆహుతి అయిపోతాం. ఆయన భారాన్ని భరించడానికి వచ్చాడు. బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. యోర్దాను నదికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. ఆ టైంలో బాప్తిస్మిచ్చు యోహాను ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభుని చూసి అంటున్నాడు, ఇలా అంటున్నాడు. చదువుదా మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడి ఏదైతే పలికాడో రాజ్య భారమును మోయడానికి ఆయన వచ్చాడు. అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప భారాన్ని, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుని యొక్క పాప భారాన్ని మోయడానికి ఆయన లోకానికి వచ్చాడు అని బాప్తిస్మము యోహాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, యోర్దాను నదికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు యేసు వైపు చూసి బాప్తిస్మము యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాప భారం చిన్నది కాదు, భరించలేనిది. ఈ లోకంలో పాపంలో ఉన్న వ్యక్తి నన్ను చూడు, శాంతి ఉండదు. త్రాగునే పాపం చూడండి, త్రాగేనే పాపం చూసినట్లయితే ఆ వ్యక్తిలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కూర్చున్న పండుకున్న చిరాకుగా ఉంటాడు. ఎందుకు తెలుసా? రేపు పొద్దుటికి నా మత్తుకి డబ్బులు దొరకవా. చిరాకుగా ఉంటాడు, ఇంట్లో చిరాకు చూపిస్తాడు, పిల్లల మీద చిరాకు చూపిస్తాడు. డబ్బులు దొరకకపోతే ఉన్న వస్తువును అమ్మేస్తాడు. మనసులో శాంతి లేదు. ఎందుకు తెలుసా? పాపం ఉంది కాబట్టి, ఆ భారం ఉంది కాబట్టి. కనుక ఇలాంటి జీవితాలను, ఇలాంటి పాపనే కాదు, అనేక రకాల పాపాలను భరించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ప్రతి మానవుడి యొక్క పాపాన్ని భరించడానికి ఆయన వచ్చాడు. భరించి
మనకు ఎవరిని తేలిక చేయడానికి, సమాధానం ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటున్నాడు, ఆయన లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సమస్త ప్రజలారా, భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన. చూద్దాం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరి సోదరుల జాగ్రత్తగా మనం విన్న వాక్యాన్ని. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేతును. హల్లెలూయా. ఈరోజు మానవులు ఏ భారంతో ఉన్నారు? చెప్పాలి. పాప భారంతో ఉన్నారు, వ్యాధి భారంతో ఉన్నారు, అప్పుల భారంతో ఉన్నారు, వ్యాధి భారంతో ఉన్నారు, అనేక సమస్యలైన భారంతో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను భారం మోయడానికి లోకానికి వచ్చాను. యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ప్రకారం ఏమంటే ఆయన పాప భారాన్ని మోయడానికి వచ్చాడు, ప్రతి భారాన్ని మోయడానికి వచ్చాడు. అందుకే భారం మోయడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన లోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడండి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. హల్లెలూయా. ఎందుకు పుట్టాడంట ఆయన? చెప్పాలి. ఎందుకు పుట్టాడంట? యెషయా గ్రంథం 9:6లో ఏమండి, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఏమండి రాజ్యభారము ఉండడానికి దేవుడే పంపించాడు తన కుమారుని. ఇశ్రాయేలు ప్రజల యొక్క భారమే కదా మోయడానికి వచ్చింది. కొత్త నిబంధనలకు వచ్చి చూసే లోపల యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ప్రయాసపడుతున్న సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, భారం మోసుకుంటూ ఏమండి బాధపడుతున్న వాళ్ళరా నా దగ్గరికి రండి, నేను ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడాడో ఆ ప్రకారం భారం మోయడానికి వస్తాడని చెప్పాడు. ఆ ప్రకారమే ఈయన ఏం చేస్తున్నాడు? భారం మోయడానికి ప్రజల దగ్గర నుంచి ఆ భారాన్ని తన మీద వేసుకుంటున్నాడు. ఆ భారాన్ని తీసివేసి ఏమిస్తాడంట? విశ్రాంతినిస్తాడంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలు. మీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కుటుంబ చెప్పండి దేవుడి స్తోత్రం. ఇక రెండవదిగా మనం చూద్దాం, ఎందుకోసం వచ్చాడు మనం చూద్దాం. ఒకసారి ఆయన వచ్చి ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వాక్యములు ఇలా చెప్పాడు. చదువుదాం. ఆశ్చర్యకరుడు. రెండవదిగా ఎలాంటి వాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు అనగా ఈ భూలోకానికి వచ్చి ఆశ్చర్య కార్యాలు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన 30 సంవత్సరాల నుంచి సేవ ప్రారంభించిన తర్వాత ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేసినప్పుడు ఏమండి గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చాడు. గుడ్డివారు వచ్చారు. ఆయన ఏం చేశాడు? ఉమ్మి వేసి బురద చేసి ఆ కళ్ళ మీద, ఆ గుడ్డివాని కళ్ళ మీద ఆ బురద పెట్టి అంటున్నాడు, నీవు వెళ్ళి షిలోహు కోనేటికి వెళ్ళి నీ ముఖం కడుక్కు అన్నాడు. వెంటనే వాడు త్వరగా వెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ ముఖం కడుక్కున్నప్పుడు ఆ గుడ్డితనం ఏమైపోయింది? తొలగిపోయింది. ఆశ్చర్యంగా తొలగిపోయింది. హల్లెలూయా. అలాగే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి ఆయన అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. వెంటనే అంటాడు ఆయన, నాకు ఇష్టమే అని ఆ కుష్ఠవాని మీద చేయి వేశాడు. అనగా ఆయన ముట్టాడు. తక్షణమే వెంటనే ఏమైపోయింది? ఆ కుష్ఠరోగం అతని నుంచి తొలగిపోయింది. చదువుదా మాటలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడానికి వచ్చాడు. చదువుదామా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని, అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఎన్నో సంవత్సరాలు ఉన్న కుష్ఠరోగం వెంటనే ఏమైపోయింది? శుద్ధి అయింది. అనగా
ఈయన ఆశ్చర్య కార్యములు చేయడానికి వచ్చాడు. ఈయన పేరేం పేరండి? ఆశ్చర్యకరుడు అంట. ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆశ్చర్యకరుడు. ఈ వ్యాధులు పోగొట్టడానికే కాదండి ఆయన వచ్చింది. ఏమండి, ఆహారం లేని వారి మీద కనికరం చూపించి, ఏమండి 2 చేపలను 5 రొట్టెలు ఏం చేశాడు ఆయన? 5,000 మందికి పైగా పెట్టాడు. ఈయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. ఆ 2 చేపలను 5 రొట్టెలు చేతికి తీసుకొని ఆయన అంటాడు, ఇదిగో పంతులుగా వాడిని కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన మోకరెళ్ళి ఆ 2 చేపలు 5 రొట్టెలను చేతుల్లో పట్టుకొని ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి వాటిని శిష్యుల చేతికి ఇవ్వగా వారు విరిచి వడ్డించారు. హల్లెలూయా. ఎంతమంది వడ్డించారు? 5,000 మందికి పైబడి వడ్డించారు. ఇది ఆశ్చర్యం. ఎందుకు వచ్చాడు ఆయన? ఆశ్చర్యకార్యాలు చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అంత మాత్రమే కాదు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక సహోదరిని ఏం చేశాడు ఆయన? మనకు తెలుసు. విశ్వాసంతో వచ్చి యేసు ప్రభు చెంగును ముట్టగా వెంటనే ఆమె రక్తధారణ ఏం చేశాడు ఆయన? కట్టాడు. హల్లెలూయా. ఆమె రక్తధార ఏమైంది? ఆగిపోయింది. ఏ వైద్యుడు చేయలేకపోయాడు, బాగు చేయలేకపోయాడు. ఆ రాయబడిన వాక్యం, ఆమె వైద్యుల చేత ఏమండి చాలా 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 వైద్యం చేయించుకున్నా, ఎన్నో తిప్పలు పడ్డా ఆమె రోగం కుదిరిపడలేదంట. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెంగును ముట్టగానే, ఆయన వస్త్రాన్ని ముట్టగానే ఆమె ఏమైపోయింది? స్వస్థత పొందింది. మార్క్స్ వార్త ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ రాయబడి ఉంది. అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ, మనం చదువుదాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, దయచేసి మనం చదువుకుందాం. 30వ వచనం చదువుకుందాం, లేదా 29 చదువుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 29వ వాక్యం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి చూచి, నా వస్త్రములను ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచును, సమాధాన గల దానివై పొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు. సమాధాన గల దానివై వెళ్ళము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వచ్చండి? 12 సంవత్సరాలు వచ్చిన రక్తస్రావము తక్షణమే విశ్వాసంతో ఆయన చెంగుముట్టగా ఆయన ఆశ్చర్యకార్యం చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే బైబిల్లో అనేకులు బాగు చేశాడు ఆశ్చర్యరీతిగా. 38 సంవత్సరాల నుంచి ఎవరిని శృంగానమైన కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని పక్షవాయువుతో ఆయన లేపినాడు. 18 సంవత్సరాలు నడువుకుపోయిన ఒక స్త్రీని ఆయన లేపినాడు. అర్థమైందా? హల్లెలూయా. ఆయన సముద్రం మీద నడిచాడు. ఆయన ఆశ్చర్యకరుడు. సముద్రాన్ని నిమ్మలపరిచాడు, తుఫాన్ని నెమ్మదిపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆశ్చర్యకరుడు. కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. చేయలేదా? చెప్పాలి మీరు. నువ్వు ఊహించని రీతిగా, అనుకునే రీతిగా ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకార్యాలు చేయబట్టి ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? ఆశ్చర్యకరుడు. మన జీవితాలు ఎన్నో చేశాడు. ఊహించని రీతిగా ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కనుక ఆయన పేరంట. ప్రవక్త యెషయా చెప్తున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. బైబిల్లో మత్తయి సువార్తలు కానీ, లూకా సువార్తలు కానీ, మార్కు సువార్తలు కానీ, యోహాను సువార్తలు కానీ మనం చూసినప్పుడు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి అనేకులు ఏమనుకున్నా తెలుసా? వా, ఎన్నడూ చూడలేదు ఇలాంటి ఆశ్చర్య కార్యాలని వాళ్ళు ఏమండి ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు మన ప్రభు మన కోసం ఎందుకు వచ్చాడంటే ఆశ్చర్యకార్యాలు చేయడానికి. నెంబర్ 1, మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకంటే
మన రాజ్య భారమును భరించడానికి, రెండవదిగా మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేయడానికి, మూడవదిగా ఆయన జీవితాన్ని మనం చూస్తాం ఆయన ఆలోచన ఇవ్వడానికి. ఆలోచనకర్తగా వచ్చాడు. ఎవరండి ఆయన? ఒకవేళ నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు, ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే శ్రేష్టమైన ఆలోచన మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సుబుద్ధి కలిగిన ఆలోచనలు ఇవ్వడానికి ఆయన వచ్చాడు మన కోసం. ఆయన ఆలోచన ఎటువంటిదంటే శాశ్వతమైంది. ఏంది అహితోబెల్ లాంటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్పడు, లోకస్తులు చెప్పినట్లుగా ఆలోచన చెప్పడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి శ్రేష్టమైన ఆలోచనలు మనకి చెప్తాడు. చూద్దాం, ఇదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎలాంటి ఆశ్చర్యకరడో మనం చూద్దాం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా! ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయన. సొలొమోనుకి ఎవరిచ్చారండి ఆ జ్ఞానం? అలాంటి ఆలోచన, అలాంటి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా! చెప్పాలి. దానియేలు గారికి అలాంటి ఆలోచనలు, అలాంటి జ్ఞానం ఎవరిచ్చారు? అలాంటి బుద్ధి ఎవరిచ్చారు? దేవుడే. యేసేపుకి ఎవరిచ్చారండి? కలల భావం చెప్పి ఆ జ్ఞానం, అధికమైన బుద్ధి ఎవరిచ్చారండి? దేవుడే. నా సహోదరి సోదరుడా, బైబిల్ గ్రంథంలో అపోస్తులకి ఎవరిచ్చారా ఆ జ్ఞానం? చెప్పాలి. అపోస్తుల పౌలు గారు కానీ, భక్తుడైన పౌలు గారు కానీ, యోహాన గారు కానీ, పద్మాసు దీపంలో దేవాతి దేవుడు శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఆయనకు అనుగ్రహించగా ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఆయన. హల్లెలూయా! ఆయన ఆలోచనకర్త. ఈరోజు నీ కుటుంబాన్ని చక్కపరచుకోవాలన్నా, నీ జీవితాన్ని చక్కపరచుకోవాలన్నా, నీ బిడ్డలు మంచిగా నడిపించుకోవాలన్నా, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయంగా పెట్టుకోవాలన్నా ఆలోచన శక్తి ఇచ్చేది మన తండ్రి. అందుకే ఆయన పేరు ఆలోచనకర్త. హల్లెలూయా! ఎవరండి ఆయన? ఆలోచనకర్త. ఈ లోకంలో ఏ స్నేహితుడు ఆలోచన కంటే, ఏ డాక్టర్ ఆలోచన కంటే, ఏమండి ఏ శాస్త్రవేత్త ఆలోచన కంటే దేవుని ఆలోచన అది శాశ్వతమైంది, అది తెలివి కలిగింది, అది జ్ఞానం కలిగింది, అది అధికమైన బుద్ధి కలిగిన ఆలోచన ఉన్నది. కనుక ఎందుకోసం వచ్చాడు ఆయన? ఆలోచన ఇవ్వడానికి, ఆలోచన శక్తిని మనకి ఇవ్వడానికి, మంచి ఆలోచన ఇవ్వడానికి. ఆలోచన కర్త ఆయన. ఆలోచనకు కర్త ఆయనే. కనుక యొక్క సమయంలో ఎందుకోసం ఆయన అనుగ్రహించబడ్డాడు, ఇంకా ఎందుకోసం అనుగ్రహించబడ్డాడు చూద్దాం. బలవంతుడైన దేవుడిగా మనకు ఉండడానికి అనుగ్రహించబడ్డాడు. ఆ శిశువు, ఆ కుమారుడు ఎందుకోసం అనుగ్రహించబడ్డాడు? మన కోసం. బలవంతుడైన దేవుడిగా ఉండడానికి ఆయన మన కోసం అనుగ్రహించబడ్డాడు. మన దేవుడు ఎవరండి? చాలా మంది చెప్తున్నారు, సిలువలో 3 మేకల మీద 3 చీలలతో కొట్టించుకొని బలహీనుడై ఆయన అడ్డ చెక్క మీద, నిలువు చెక్క మీద విరలాడుతున్నాడు. మిమ్మల్ని రక్షిస్తాడు అని తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకోసం వచ్చాడంటే నీ పాపములు కడగడానికి, తన ప్రాణం త్యాగం చేయడానికి ఆయన బలహీనుడయ్యాడు గాని ఆయన బలవంతుడు కాకపోలేదు. హల్లెలూయా! ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు ఆయన. బలహీనుడు కాదు ఆయన. నిన్ను నన్ను రక్షించడానికి, యావత్ ప్రపంచ ప్రజలు రక్షించడానికి, నరకము నుంచి అందరిని తప్పించడానికి బలహీనుడయ్యాడు గాని ఆయన బలహీనుడు కాదు. ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా! అందుకే ఏమండి నా సహోదరి సోదరుడా, ద్వితీయోపదేశకాండము ఆయన ఎంత బలాఢ్యుడో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము ఏమండి 17వ వాక్యం మనం చదివినట్లయితే ఎంత బలాఢ్యుడో మనం చూద్దాం. చదువు మాటలు. ఏలనగా నీ దేవుడైన యెహోవా, ఏమండి ఏలనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభుడై ఉన్నాడు. ఆయనే మహాదేవుడును, పరాక్రమవంతుడును, భయంకరమైన దేవుడును. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనవాడు, లంచము పుచ్చుకొనవాడు. హల్లెలూయా! మన దేవుడు ఎవరంట? బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన వాడు, పతమసింహమై ఉన్నాడు. మనుషుల ముఖాన్ని లక్ష్య పెట్టడు, ఏ వ్యక్తిని లక్ష్య పెట్టడు. ఆయన ఇంత గొప్ప బలవంతుడైన దేవుడు. అంత మాత్రం కాదు, ఎర్ర సముద్రం చీల్చిన వాడు, నీటి మీద నడిచిన వాడు,
సింహాల నోళ్లను మోచిన వాడు, ఏమండి నీటి మీద నడిచిన వాడు, అంతమంది కాదు, నీటిని రక్తంగా మార్చిన వాడు, నీటిని ద్రాక్షరసంగా చేసిన వాడు, ఏమండి నా ప్రియ సహోదరి సోదరి, ఆకాశమే మన్నాను కురిపించిన వాడు. ఏమంటే ఆకాశం నుంచి ఆహారాన్ని ఎవరు కురిపిస్తారు? ఎంత బలాఢ్యుడు మన దేవుడు. ఈ సమయంలో వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, ఆయన బలహీనుడు కాదు. చాలా మంది అన్నట్టు నేను గమనిస్తున్నాను. వారు ఏమంటున్నారు తెలుసా? ఆ అడ్డ చెక్క మీద, నిలువు చెక్క మీద 3 మేకలతో ఎలాడుతున్న వస్త్రాలు లేని వాడు నిన్నెట్ రక్షిస్తాడు అని ఈ మాటలు మాట్లాడుతుంటే హృదయం సలించిపోతుంది. చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. ప్రభు అలాంటి వారి కళ్ళు తెచ్చును గాక, వారి గుడ్డితనం తొలగించబడను గాక. 2 కొరింథీ 4:4 ప్రకారం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసాల మనోనేత్రానికి గుడ్డితనం కలిగేస్తుండగా ఆ గుడ్డితనం వారి నుంచి తొలగిపోవును గాక. సహోదరి సోదరా, మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞవగా భూమి కలిగింది, ఆయన ఆజ్ఞవగా ఆకాశము కలిగింది, ఆయన ఆజ్ఞవగా సూర్యచంద్రులు కలిగినాయి, ఆయన ఆజ్ఞవగా పంచభూతములు కలిగినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వహస్తాలతో నిన్ను కలిగజేశాడు. ఆయన స్వహస్తాలతో మట్టి తీసుకొని, నేల మట్టి తీసుకొని నిన్ను కలిగజేశాడు. నీలో ఆయన జీవాత్మను పెట్టాడు. నువ్వు నరుడుగా బతుకుతున్నావు. ఆయన చేతులు తయారు చేయబడిన నీవు ఆయన్ని బలహీనుడు అంటావా? ఒకరోజు నీ దేహంలో ఉన్న ఊపిరిని తీసేస్తే నువ్వు మట్టి అయిపోతావు. మట్టి అయిపోయే నీవు సజీవుడైన దేవుణ్ణి, బలవంతుడైన దేవుణ్ణి బలహీనుడు అంటావా? చెక్క మీద కూర్చో ఉన్నాడు, అటుకోయికు నిలువుకోయికు విరాడుతున్నాడు అని పలుకుతున్నావా? ఓ అవివేకి, దేవుడు నిన్ను దర్శించి నీ బుద్ధిని మార్చును గాక, నీ జీవితాన్ని రక్షించును గాక. వాక్యం వింటున్నా నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బలహీనుడు అనడం కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? బలవంతుడైన దేవుడు. ఇదిగో ఇరిమియా ప్రవక్త కూడా అంటున్నాడు, ఎంత బలాఢ్యుడో చెప్తున్నాడు. ఇరిమియా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇరిమియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. ఎవరంట మన దేవుడు? సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. హల్లెలూయా. దేవుని యొక్క, యెహోవా యొక్క బాహువు చేత ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడు. ఆయన బలహీనుడు కాదు. ఎవరండి ఆయన? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. నేర్చుకుంటున్నావా? వింటున్నావా? యేసుక్రీస్తు ప్రభు అంత తక్కువవాడు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు తన బాహువు చేత భూమి ఆకాశం సృజించాడు. తన నోటి మాట చేత సృజించాడు. మట్టి శరీరంతో ఉన్న నిన్ను సృజించాడు. నీలో జీవాత్మను పెట్టాడు. ఆయన బలహీనుడు, నీకు బలవంతుడు కనుక ఆయన కరుణా కటాక్షం నీ మీద చూపుతున్నాడు. సత్యము గుర్తిరిగి రక్షణ పొంది ఏ ఒక్కరు రక్షించిపోక నిత్యజం పొందాలని నీ కొరకు కూడా అలా మాట్లాడుతున్న నీ కోసం కూడా ఆయన సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొంది, లేదా ఆరనే అగ్నిగొడమైన నరకానికి వెళ్ళిపోతావు. సోదరి సోదరుడా, జాగ్రత్త. ఎందుకోసం వచ్చాడు ఆయన? మన ప్రభు బలవంతుడైన దేవుడిగా మనకు ఉండడానికి వచ్చాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఏమండి, వాన కురిస్తే కరిగిపోయేవాడు కాదు. ఏమండి, ఎండగాస్తే రంగు మారిపోయేవాడు కాదు. ఏమండి, అగ్ని చేత కాల్చబడేవాడు కాదు. నీళ్ళల్లో కరిగిపోయేవాడు కదా మన దేవుడు. మన దేవుడు ఎవరు తెలుసా? బలవంతుడైన దేవుడు. ఆ పంచభూతాలని కలుగజేసిన దేవుడు. గుర్తుంచుకో. ఇందుకు ఆయన మన కోసం వచ్చాడు. బలవంతుడైన దేవుడిగా మన కోసం వచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షాన బలవంతుడైన దేవుడిగా ఉండడానికి వచ్చాడు. ఈ రోజు కూడా చిన్న దేశమైన వారి పక్షాన బలవంతుడైన దేవుడిగా ఉండి వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. వారిగా యుద్ధం చేసి ప్రపంచంలో ఏమండి చిన్న దేశంకి కనపడిన దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రపంచానికి వణుకబడుతుంది. కనుక మన దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఇకపోతే తర్వాత మాట మనం చదివితే చూద్దాం. నిత్యుడికి తండ్రిగా మన కోసం వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి నా సహోదరి సోదరా, ఈ భూలోకంలో నువ్వు తండ్రిని కలిగి ఉన్నావు. కలిగి ఉన్నావు లేదా? తండ్రిని కలిగి ఉన్నావు. కానీ ఎంతకాలం ఈ తల్లిదండ్రులు ఉంటారు? ఎంతకాలం ఈ తల్లిదండ్రులు ఉంటారు మనకు? కొంతకాలమే ఉంటారు. శాశ్వత కాలం ఏ తండ్రి ఏ తల్లి ఉండరు. ఎందుకోసం వచ్చాడు ఆయన తెలుసా?
నిత్యమైన తండ్రిగా, నిత్యుడిగా, నిత్యము మనకు తండ్రిగా ఉండడానికి వచ్చాడు ఆయన. ఎందుకోసం వచ్చాడు ఆయన? ఈ మాట నన్ను ఆదరించింది. నాకు మా నాన్నగారు ఇంచుమించు 26 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పుడు నాకు చాలా చిన్న వయసు. ప్రభువా, నాన్న లేడు, నా జీవితం ఎలాగా, నన్ను ఎవరు ఆదరిస్తారు, నాకెవరు ఆలోచన చెప్తారు, నన్ను ఎవరు పైకి తీసుకొస్తారు అంటూ ఉంటే దేవుడు ఇదే వాక్యాన్ని నాకు గుర్తు చేశాడు. హల్లెలూయా. కుమారుడా, నీకు ఇచ్చిన తల్లిదండ్రులుగా కొంతకాలం ఉంటారు, నేను నీకు నిత్యుడికి తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. అలా గుర్తు చేసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది నాకు. కనుక నాకే కాదు, మనందరికీ, ప్రపంచం అందరికీ ఆయన నిత్యమైన తండ్రిగా వచ్చాడు, నిత్య తండ్రిగా వచ్చాడు, నిత్యమైన తండ్రిగా వచ్చాడు మన జీవితాల్లో. హల్లెలూయా. ఒకవేళ ఆయన రాకపోయింటే మనమందరమే చాలా దుఃఖపడేవాళ్ళం. ఎవరిని తండ్రి లాంటి ప్రేమ ఈ లోకములు ఎవరు చూపించరు. తండ్రి జాలి కలిగి ఉంటాడు, తండ్రి బాధ్యత కలిగి ఉంటాడు, తండ్రి ప్రేమ కలిగి ఉంటాడు, తండ్రి ఆప్యాయత చూపిస్తాడు, తండ్రి తన భుజాల మీద తన బిడ్డని మోస్తాడు. ఎంత భారమున్నా సరే రాత్రి మొగలు కష్టపడి నా బిడ్డని పోషించాలా అన్న ఆశతో ముందుకు పోతాడు. అంతకంటే ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడి తండ్రిగా మన కోసం ఈయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. కీర్తనలు 72వ కీర్తన 17వ వాక్యం చదువుకుందాం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలం సిగుర్చుచుండెను. హల్లెలూయా. సిగురుస్తూనే ఉంటాడు. సూర్యుడు అనంత కాలము నిత్యుడుగా తండ్రిగా నీకు నాకు ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆయన సిగురిస్తూనే మన కోసం ఉంటాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు నిత్యుడుగా తండ్రిగా. హల్లెలూయా. ఏమండి, యెషయా ప్రవక్త గొప్ప మాట ఇంకా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని. యెషయా గ్రంథం 54:10 అని చెప్తున్నాడు. పర్వతాలను లాంటి తండ్రి, పర్వతాల లాంటి తల్లులు పెద్దలు వెళ్ళిపోయినా నేను మీకు నిత్యుడుగా తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. అందుకోసం ఆయన వచ్చాడు. మరొకసారి చదువుకున్న మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతాల లాంటి తండ్రులు, పర్వతాల లాంటి అండగా ఉన్న వాళ్ళు తొలగిపోయినా సరే నా కృప నిన్ను విడిచిపోదు అనగా నేను నీకు నిత్యుడగు తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎందుకోసం వచ్చాడు ఆయన? నిత్యుడగు తండ్రిగా ఉండడానికి వచ్చాడు. అనగా భూమి ఉన్నంత కాలం, లేదా సూర్యుడు ఉన్నంత కాలం మనకు తండ్రిగా ఉండి సిగురిస్తూ ఉండడానికి ఆయన మన కోసం వచ్చాడు. అంత మాత్రమే కదా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, అనగా ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనగా ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరూ చనిపోయినా తర్వాత వచ్చిన వారు అంటున్నారు ఈ మాటలు. ఇశ్రాయేలు ఎరగకపోయినా, అబ్రహాము ఎరగకపోయినా నీవే మాకు తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడు నీవే కదా. హల్లెలూయా. చివరిగా ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడో చూద్దాం, ఎందుకోసం వచ్చాడో చూద్దాం. ఆయన రాయబడి ఉంది యెషయా గ్రంథం 9:6 చివరి భాగంలో మనం చదివినట్లయితే, చదువుదాం మాటలు. యెహోవా, ఆమేన్. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచు. ఎవరి ద్వారా? శిశువు ద్వారా, కుమారుడు ద్వారా. ఏమండి, మనకు సమాధానం ఏం చేస్తాడు? స్థిరపరచడానికి వచ్చాడు, స్థిరపరచడానికి పంపించాడు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ ఎప్పుడు సమాధానం వస్తుంది చెప్పండి? మన పనులన్నీ సఫలమైనప్పుడు మనకేం దొరకద్ది? ఇంకా ఆయన గురించి ఇంకా మనం తెలుసుకున్నట్లయితే ఎందుకోసం వచ్చాడు ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66:12 చదివేసి మనం ముగియడానికి ప్రయత్నించేద్దాం. యెషయా గ్రంథం 66:12 చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డి మీద పొల్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేనినంట? సమాధానం. హల్లెలూయా. ఎలా ఇస్తారంట సమాధానం?
నది వలె, ఏమండి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేసింది. నది సముద్రమే, సముద్రంతో పోలాల. సముద్రం సమాధానంగా ఉండదు. ఎలా ఉంటదండి? అల్లకల్లోలంగా ఉంటది. అంటే అలల చేత ఎప్పుడు శబ్దాలు చేస్తూ ఉంటుంది. కానీ నది నిమ్మలంగా పారుతూ ఉంటుంది. నెమ్మదిగా శబ్దాలు లేకుండా చల్లగా పారుతుంటుంది, నెమ్మదిగా పారుతుంది. అందుకని నదితో పోల్చాడు ఆయన. ఎలా ఇస్తాడు సమాధానం? నది వలె ఇస్తాను. హల్లెలూయా. సమాధానం నది వలె ఇస్తాడు. యెషయా గ్రంథంలో ప్రభు అయిన దేవాతి దేవుడు ఇలా ఇస్తానని చెప్పడమే కాకుండా ఎఫెసీ రాసిన పత్రికలోకి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివి మనం ముగిద్దాం. ఆయన మన సమాధానమై ఉండి. హల్లెలూయా. ఏమండి, ఎందుకోసం వచ్చాడు ఆయన? కుమారుడుగా, శిశువుగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఆయన మన కోసం? సమాధానమై ఉండి. భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, ఆయన మనకు సమాధానమై ఉండి, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపమై ఉన్న ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడన పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. అట్లు లేదా ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. హల్లెలూయా. అనగా సమాధానం, వ్యక్తిగత సమాధానం ఇవ్వడానికే కాకుండా, మన కుటుంబాల్లో సమాధానం ఇవ్వడానికి కాకుండా, ఈ లోకానికి సమాధానం ఇవ్వడం కాకుండా, ఏమండి, ఈ లోకముకు దేవునికి సమాధాన పరిస్థితుల్లో ఆయన తన శిలువ మరణము చేత ఈ లోకానికి మానవుడిగా వచ్చి తండ్రితో సమాధాన పరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, తండ్రితో సమాధాన పరచడానికి రావడమే కాకుండా వ్యక్తిగత సమాధానం, కుటుంబ సమాధానం, ఇతరులతో సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కనుక సంధి చేశాడు. ఆయనే సంధికర్తగా ఉండి తండ్రికి మనకు ఏం కలిగజేశాడు? తన మరణ పునరుద్ధానం ద్వారా సమాధానం కలిగజేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదివేసి మనం ముగిద్దాం. అక్కడ గమనించినట్లయితే రాయబడి ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదివి మనం ముగిద్దాం. చూడండి మాటలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. హల్లెలూయా. ఎందుకు కలిగినాం? తండ్రితో ఉన్న సమాధానం ఆదాముల ద్వారా తెగిపోయింది. కడపటి ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక శిశువుగా, కుమారుడుగా మన కోసం అనుగ్రహించబడి ఇప్పుడు తండ్రితో కనెక్ట్ అయింది. ఆయన రాక వలన, ఆయన లోకానికి వచ్చి తన యొక్క దేహాన్ని లేదా తన ప్రాణాన్ని, తన జీవితాన్ని మన కోసం కలువరి శిలువలో యమయాతన పడి త్యాగం చేయటం వలన మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు తండ్రితో సమాధాన పడ్డాం. హల్లెలూయా. కనుక ఈ సమాధానం కోల్పోయిన మన పితరుల ద్వారా, అనగా అవ్వ ఆదముల ద్వారా తిరిగి ఆ సమాధానం ఇవ్వడానికి తండ్రి మన కోసం తన కుమారుని లోకానికి పంపాడు. ఇప్పుడు సమాధానం పొందుకున్నాం, తండ్రితో సమాధానం పొందుకున్నాం. తిరిగి ఆ సమాధానం ద్వారా ఆ మోక్ష రాజ్యాన్ని కూడా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో సహాయం చేసి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం. కలమందు. కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమ చేత మమ్మల్ని అందరినీ ప్రేమించి, ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి, ఈ లోకానికి ప్రభువా చీకటి బ్రతుకులైన వారి జీవితాల్లోనూ మా జీవితాల్లోనూ వెలుగును నింపి తండ్రి, కోత కాలంలో ఎంత సంతోషిస్తారు, దోపుడు సొమ్ము దోసుకున్నప్పుడు ఎంత సంతోషిస్తారు, అలాంటి సంతోషాన్ని నేను మీకు ఇస్తానని మాట్లాడి, ఏలనగా ఒక శిశువు మీ కొరకు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడని చెబుతూ అనేక విషయాలు మాకు తెలియపరచు. అనగా 6 విషయాలు మాకు తెలియపరచు. మా కోసం నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని తండ్రి మా పాప భారాన్ని మోయడానికి పంపావు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మా జీవితాలలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి పంపించావు, నీకు స్తోత్రాలు. ఆలోచనను మాకు తెలియపరచడానికి పంపించావు, నీకు స్తోత్రాలు.
బలవంతుడైన దేవుడిగా మా పక్షం ఉండడానికి పంపించావు, నీకు స్తోత్రం. నిత్యుడుగు తండ్రిగా మా కోసం నీ కుమారుని పంపిన దేవానికి స్తోత్రం. సమాధానం కర్తగా మా కోసం వచ్చావు, నీకు స్తోత్రం. యేసయ్యా, అయ్యా నువ్వు తండ్రితో సమాధానం పరిచినందుకు వందనాలు. ఈరోజు మా జీవితాల్లో వెలుగును, మా జీవితాల ఆనందాన్ని, సంతోషాన్ని కుమరించి మా జీవితాన్ని వెలుగుమయంగా రక్షణకరంగా మార్చినందుకు మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసునాథుని పేట స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రైజ్